అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైంది, ఎక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయలేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, మహిళలకు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇవ్వలేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు, పూర్తిగా ధాన్యానికి బోనస్ ఇస్తామన్నారు, కేవలం సన్నధాన్యానికే కొంతమేరకే బోనస్ ఇచ్చారని చెప్పి మండిపడుతున్న పరిస్థితి. అసలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీని ఎందుకు విరుచుకుపడ్డారు, ఎందుకు హాట్ కామెంట్ చేశారు, ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, రెండోది కౌలు రైతులకు 15,000 లేవు, రైతు కూలీలకు 12,000 లేవు, ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తున్న వాళ్ళ జీవనోపాధి. 2 విద్యార్థులకు కూడా సంవత్సరం లోపల 2,50,000. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. తెలంగాణ శాసనసభల మొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో జూన్ 1 నాడు 50,000 మెగా డిఎస్ చేసి మిగతా 6 నెలల లోపల అన్ని రకాల ఉద్యోగాలు 2 లక్షలు, మొత్తం కలిపి 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం, ఒకవైపు మహిళా లోకాన్ని మోసం, ఒకవైపు రైతాంగానికి మోసం. అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఎస్సీలు, ఎస్టీలు, ముఖ్యంగా బీసీలకు బడ్జెట్ 20,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు 20 రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం. అంటే ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా ఈ మోసపూరితమైన 420 ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు దృష్టి మరల్చడానికి, మళ్ళీ పేదల కడుపు కొట్టడానికి హైదరాబాద్లో కొత్త డ్రామాలకు తెరవేశారు. మూసి సుందరీకరణ ఒకటి, మూసి పునరుద్ధరణ ఒకటి, హైడ్రా అని ఒకటి. అంటే పేద ప్రజలు ఏ రకంగా ఉన్న మనశ్శాంతిగా ఉన్న మనసొప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది మందిని గూడు లేకుండా, నీడ లేకుండా, సుమారు రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇల్లు, ఇంకా రేవంత్ రెడ్డి కూడా పుట్టలేదు అప్పటి, రేవంత్ రెడ్డి పుట్టక ముందు కట్టుకున్న ఇళ్లను కూడా నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా మీ పర్మిషన్ ఇచ్చింది మీరు, లోన్లు ఇచ్చింది బ్యాంకులు, తప్పు మధ్యతరగతి ప్రజల మీద చేస్తున్నారు. అది నిర్బంధంగా తెలంగాణ ప్రజలు కూడా మొత్తం ఖండించాల్సింది. ఈరోజు అన్ని అనుమతులు అంటే అర్థం ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం. 20 ఏళ్ళ తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజు కట్టుకున్న తప్పంటే ఎట్లా? ఏ ప్రభుత్వమైనా కానీ ఎప్పుడైనా కానీ ఒక పర్మిషన్స్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ అనుమతి కిందనే గమనిస్తారు. ఈ రోజు నువ్వు చేసింది 20 ఏళ్ళ తర్వాత అది కరెక్ట్ లేదని ఇంకొక ముఖ్యమంత్రి ఎట్లా అనేది మేము కూడా ప్రజలకు చెప్పగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో భారతీయ జనతా పార్టీ చురుకైన పాత్ర పోషిస్తుంది. 10 ఏళ్ళు ఇష్టం ఉన్నట్లు విర్రవీగిన అహంకారంతో ఒక మాజీ రాజు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మధ్యన ప్రాంతీయ భేదాలు ఏ రకంగా రెచ్చగొడదామని ఫామ్ హౌస్లో పన్నాగాలు పడుతున్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు కనీసం వరదలు వచ్చినప్పుడు, నిరుద్యోగుల మీద లాఠీచార్జ్ చేసినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు, నడిచర లాంటి సంఘటనలో, ఫార్మాసిటీ లాంటి సంఘటన జరిగినప్పుడు మనసు రాని కర్కోటకుడు, కసాయి వాడు ప్రతిపక్ష నాయకుడు ఉండటం ఈ రాష్ట్రానికి తలదించుకోవాల్సిన విషయం. ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజాబాహుల్యానికి ప్రతి జిల్లాలో గ్రామాన గడపన మేలుకొల్పడానికి ఒక ప్రణాళికాబద్ధంగా భారతీయ జనతా పార్టీ పోతుంది. దాంట్లో భాగంగా ఇంకా అబద్ధాలు 66 కాదు, ఇంకా 660 మోసాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ దృష్టి అంతా కమిషన్లు అనే ఒక పేరు మీద ఇప్పుడు 4th సిటీ అనే ప్లానింగ్ చేసుకున్నారు. ఒక రూపం లేని సిటీ, కనుచూపు మీద అమలు కాని సిటీ. ఈరోజు వేలాది కోట్లు అభివృద్ధి చేసుకుంటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బాసులకు, వాళ్ళ బాసులు ఎవరైతే హైకమాండ్ బాసులు ఉంటారో గాంధీ కుటుంబానికి వేలాది కోట్లు అభివృద్ధి సొమ్ము పంపుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని రకాలుగా అప్పులమయం చేస్తూ ఇప్పటి వరకు సుమారు 80,000 కోట్ల అప్పు,
2,20,000 కోట్ల బడ్జెట్. 3 లక్షల కోట్లల్లో ఇంతవరకు సంవత్సరం లోపల ఒక ఉచిత రేషన్, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఇంతవరకు ఒక పునాది కూడా ఇవ్వలేదు, అరువులంలో గుర్తించలేదు ఇప్పటివరకు. ఒక ఇల్లు లేకుండా, ఒక పెన్షన్ లేకుండా, ఒక రేషన్ కార్డు లేకుండా, కనీసం నిన్న వరల్డ్ దివ్యాంగుల దినోత్సవం అని చివరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 4,000 నుంచి ఇంకా ప్రధానమైంది ప్రతి మహిళ గౌరవనీయ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి హోదాకే ఒక రకమైన అవమానం. ఈ నెల ఆగండి, నేను వచ్చిన నెల తర్వాత 4,000 తీసుకోమన్న అబ్బలకు, అందరికీ ఒంటరి మహిళలకు మరి మాట మర్చిపోయిందా ఈ అపరిచితుడు. ఈ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 6,000, పెన్షన్లు లేవు, రేషన్ కార్డ్స్ లేవు, ఒక ఇల్లు లేదు, తులం బంగారం లేదు, రకరకాల మోసాలు. ఈ మోసాలను ఎండగట్టడానికి, తెలంగాణ ప్రజలను మళ్ళీ జాగృతం చేయడానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా అన్ని తరగతుల నాయకులు, జిల్లా నాయకులు కావచ్చు, గ్రామస్థాయి కావచ్చు, గ్రామాన ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ కాంగ్రెస్ మోసాల మీద ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు జక్రాన్పేట ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్లు అప్రూవల్ అయితే నిజామాబాద్ మీద కక్ష కట్టి జక్రాన్పేట ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తున్నారు. 5 ఎయిర్పోర్టులు 4 వెంటనే చేస్తున్నారు. కొత్తగూడెం ఒకటి, మామనూరు ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఇంకొక 4 చేస్తున్నారు, జక్రాన్పేట ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది. సంవత్సరంలో ఎక్కడ కూడా రైతాంగాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. రుణమాఫీ చేశారు, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. సన్నధాన్యానికి కేవలం కొంతమేరకే 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. మహిళలకు ఉచిత సిలిండర్లు అంటున్నారు, కొన్ని ఇండ్లకే ఉచిత సిలిండర్లు వస్తున్నాయి. 200 యూనిట్ల విద్యుత్ అన్నారు, ఎక్కడ కూడా విద్యుత్తు అందరికీ అందించడం లేదని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డ పరిస్థితి ఉంది. అదే కోణంలో కూడా రాష్ట్రంలో జరుగుతుంది రాక్షస పాలన. గతంలో జరిగిన రాక్షస పాలన ప్రజలు బయటికి పంపించారు. ఈసారి కూడా రాక్షస పాలన జరుగుతుంటే మిమ్మల్ని మరోసారి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు ప్రజలు. ఇకనైనా మేలుకొండి, కాంగ్రెస్ నేతలారా ప్రజలకు మంచి చేయండి అని చెప్పి ఆయన మండిపడ్డ అంశాన్ని మనం చూసుకున్నాం. మొత్తానికి ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. అందువల్లనే మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రజలకు మేలు చేయండి, ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చండి, రాక్షస పాలన కొనసాగించండి అని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.